టీడీపీలో టికెట్ల పంచాయతీ ముదురుతోంది. టికెట్ దక్కలేదని అసంతృప్తితో ఉన్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీని వీడేందుకు రెడీ అయ్యారు. ఇవాళ తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనుచరులతో చర్చించిన అనంతరం రాజకీయ భవిష్యత్పై నిర్ణయం తీసుకున్నారాయన. 40 ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకుని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తీసుకోక తప్పదన్నారు నల్లమిల్లి. తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేసిన తనపై 39 అక్రమ కేసులు పెట్టారని, అయినా టీడీపీ కోసం పనిచేశానని చెప్పారు. తన కార్యకర్తలపైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి తనకు టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి. అనపర్తి అసెంబ్లీ టికెట్ ను ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లింది. దీంతో శివకృష్ణం రాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు నల్లమిల్లి. రెబల్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు.